హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇక్కడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 6, ab ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఫస్ట్ ఇచ్చిన డేటా అయితే రాసుకుందాం. సో సొల్యూషన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ AB is equals to 5. సో మనల్ని వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? A క్యూబ్ ప్లస్ B క్యూబ్ is equals to how much? సో ఇక్కడ A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఫార్ములా వాడదాం జస్ట్. సో మనందరికీ తెలుసు A ప్లస్ B హోల్ క్యూబ్ is equals to A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3AB ఇంటూ A ప్లస్ B. సో ఈ ఫార్ములా తెలుసు కదా. సో ఇందులో నుంచి మనం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు అంటే ఎలా రాస్తాం? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది అటు సైడ్ పంపిద్దాం ఈ పార్ట్ ని. సో మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు మనకు వచ్చేసింది కదా. సో ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో మనకి ఏ ప్లస్ బి తెలుసు వాల్యూ ఎంత ఎంత 6. అలాగే ఏబి వాల్యూ ఎంత 5. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5 ఇంటూ 6. సో 6 క్యూబ్ వాల్యూ ఎంత 260 మైనస్ 3 ఇంటూ 5 ఇంటూ 6 వాల్యూ ఎంత 90. సో 216 మైనస్ 90 ఎంత 126. సో ఆన్సర్ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 126 అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం.